దగ్గరికి ఒక ఆయన వచ్చానడట, అయ్యా మా సంఘంలో ఉద్యోగం లేదు, ఉద్యోగం రావాలంటే ఏం చేయాలన్నాడట. ఒక చాక్ పీస్ తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చాడంట. ఎల్లు ఈ చాక్ పీస్ పట్టుకో, నీ సంఘంలోనికి ఉద్యోగం రాబోతుంది ఇల్లు అన్నాడట. చాక్ పీస్ తీసుకుని నువ్వు ఒక సర్కిల్ కి అలా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో నువ్వు నిలబడి, దేవా నాకు ఉద్యోగం ఇమ్మని అడుగు, ఉద్యోగం వచ్చే వరకు కూడా గీత దాటకుండా ప్రార్థన చేయి, ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు నీ సంఘంలోనికి వెళ్ళి సంఘంలో ఉద్యోగం వస్తుంది అన్నాడట. నువ్వు నిర్జీవం అయిపోయావు, నీకు ఉద్యోగం లేక ఎదటి వాళ్ళ ఉద్యోగం లేదంటున్నా. ఏ సంఘంలోనైనా 90% మంది నీతిమంతులు యథార్థపరులు ఉంటే సాతానుడు కూడా తన అనుచరులైనటువంటి వారిని ఒక 10% మంది 10 మందిని పెడతాడు. తొలగిపోవడానికి చాలా మందికి వాళ్ళు చెప్పేటువంటి సాకేంటో తెలుసా? సరిగా లేరండి కొంతమంది, నాకు నచ్చలేదండి అక్కడ కొంతమంది, ఈయనకు పరిచయమైన ఒక 4 బాగోలేదు అనుకుందాం, సంఘంలో ఉన్న వాళ్ళందరూ అంతేనండి నాకు నచ్చలేదండి అంటాడు. ఒకవేళ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో ఇప్పుడు 90 మంది భక్తిహీనులుగా ఉండి 10 మంది భక్తిపరులు నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ 10 మందిని చూసుకుని సంఘములో నువ్వు సహవాసాన్ని కొనసాగించాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆ 10 మంది సరిపోరా?